అక్కడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మాకు కన్నీళ్ళు వచ్చావో సేమ్ సినిమా చూస్తే అదే ఫీల్ వచ్చేసింది. ద గోట్ లైఫ్ ఆడు జీవితం అనుకుంటా. మా జీవితం ఆడు జీవితం కాదన్న ఆగమైన జీవితం లాగా అనిపించింది ఈ సినిమా మాత్రం. ద గోట్ లైఫ్ ఆడు జీవితం, ఆడదాని జీవితం కాదు కానీ ఆడు జీవితం. మనకు ఏఆర్ రెహమాన్ గారు ఇక ఇచ్చి పడేసి. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాధపడుతూ సినిమా చూస్తారు. ఆ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం చూస్తే కంట్లో నీళ్ళు వస్తాయి భయ్య. తినైనా తినకుండా అయినా పస్తుండైనా మన దేశంలో మనం బతకడం చాలా సంతోషం. బయట దేశాలకు వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఈ సినిమా చూస్తే ఎవరికి రాదు. చాలా అంటే చాలా నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఈ కొన్ని రాజకీయాలు అంటే మనం చేతగానితనం వల్ల ఎలా వేరే దేశాలకు వేరే వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి బతకాల్సి వస్తుంది, దాన్ని మార్చడానికి మనం ఏం చేస్తున్నాం అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మనం చదువుకొని మంచి జాబ్ చేస్తే మన అమ్మా నాన్న కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వగేరే వగేరే ఎవరు ఇలాంటి బతకాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా నాకైతే ఈ సినిమా చూసినప్పుడు అదే వచ్చింది మైండ్లోకి. ఎందుకంటే మన కష్టాన్ని అంటే మనం చేసే చిన్న తప్పుల వల్ల ఇలాంటి నీచమైన బతకాలి, చచ్చామా బతికామా, అసలు నీళ్ళు లేక చచ్చిపోవడం ఏంటో నాకు చాలా అంటే హార్ట్ టచింగ్ అనిపించింది. సినిమా విషయానికి వస్తే అన్న, ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది సినిమా వేలో చూసుకుంటే. ఏంట్రా ఇది చిరాకు ఉంది ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర స్టార్ట్ అవుతుందో ఆ సీనరీ, నాకు అప్పుడు స్టార్ట్ అయిందన్న. ఓకే, ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ. ఇది ఎన్నో వేల మంది ఇలా చనిపోయారు వాటర్ లేకుంటే వాళ్ళు ముష్టేసినట్టు ఇసిరేస్తుంటే అవి వేరుకొని తినడం అనేది అసలు మరీ దారుణమైన విజువల్స్ అన్న. అవైతే ఇందులో మెయిన్గా ఆ 3 క్యారెక్టర్స్ అన్న, అసలు వాళ్ళకి నేషనల్ అవార్డులు కాదు కదా, అంతగా మించిన ఏ పురస్కారం ఉన్నా వాళ్ళకి ఇచ్చేయడం బెటర్. అంటే బాగుందన్న సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే మన దేశం నుంచే కోట్లు సంపాదించుకోవాలి, లక్షలు సంపాదించుకోవాలని చాలామంది వేరే దేశాలకు వెళ్తుంటారు కదా, వాళ్ళు వచ్చి చూడాలన్న ముందు మూవీ మాత్రం. ఎందుకంటే ఆడికి వెళ్ళి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఒకవేళ అక్కడ వాళ్ళు మిస్టేక్ చేసినా మనం మిస్టేక్ చేసినా అసలు దాని ఫలితం ఎలా ఉంటుందో, దాని నుంచి మనం ఎలా సర్వైవ్ అవ్వాలో చాలా అంటే చాలా బాగా చూపించారన్న. అంటే ఎవరో చేసిన మిస్టేక్కి డబ్బులు సంపాదించాలని వెళ్ళిన మనం ఎలా బలి అవుతాం అనే దాని కాన్సెప్ట్ని మాత్రం చాలా బాగా చూపించారు. మన పృథ్వీరాజ్ కుమార్ మాత్రం అసలు పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక 3-4 క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంది అన్న సినిమా మొత్తం. కానీ సినిమా అసలు 1% కూడా బోర్ కొట్టదు. డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ అంటే లాస్ట్కి వచ్చే కొన్ని బీజిఎమ్స్ కానీ స్లోగా ఉంటుంది మూవీ. ఓకే పర్లేదు, అంటే కొంచెం స్లోగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. చూస్తున్నంతసేపు ఎంగేజింగ్ అనిపిస్తుంది. సో పెట్టిన పైసలు అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు. పృథ్వీరాజ్ గారు ఏమో నాకు తెలియదు కానీ ఆయనతో పాటు సినిమా చూసేంతసేపు నేను కూడా రోడ్డునే వెతుకుతున్నా, చివరికి రోడ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఒక సీన్ ఉంటుంది అన్న, 3 years తర్వాత వాడు ఫోన్ చేసినప్పుడు ఫోన్లో వాళ్ళ భార్య మాట్లాడుతుంది, హీరో పృథ్వీరాజ్ భార్య. అప్పుడు అక్కడ పిల్లవంది యాక్షన్ వస్తుంది, ఒక వాయిస్ వస్తుంది. మార్వెలస్ బై. నో రియల్లీ someone says this is a slow movie. No, it's a slow narration movie. Of course it's a slow narration movie. అతను ఆ ఎడారిలో ఎలా తట్టుకొని రాగలిగాడు అనేటువంటిదే సినిమా. అది సపోర్టింగ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, పిల్లోడు. వాడు ఆకలితో వాడు ఇసుక తింటా ఉంటే ఇంకానే మేమైతే బిర్యానీలు తింటా ఉన్నాం. ఇది చాలా అనిపించింది. ఆడపోయి ఇసుక తినడం కంటే బీర్లు బిర్యానీ తినడం బెటర్ అనిపించింది. సో ద మూవీ ఈజ్ ద గోట్ లైఫ్. సో అతను వెళ్ళి అక్కడ ఎడారిలో ఒంటెలను ఎలా మేపాడు అనేటువంటి కాన్సెప్ట్ అంది. మనము పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న, చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మనం ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతాం ఈ మూవీ చూసేటప్పుడు. మూవీ మాత్రము ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రము అన్న థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ ఉందన్న. థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయినా సరే, ఏదైతే మీరు ఏమంటారో ఆ వరల్డ్కి వెళ్తారో. మనం పృథ్వీరాజ్ గారు అని ఇంకో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక ఆఫ్రికన్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళది ఎట్లయితే స్ట్రగుల్ పొంది మళ్ళీ ఎట్లయితే వాళ్ళు సేఫ్ అవుతారు మొత్తం మూవీ చెప్పలేను కదా, స్పాయిలర్ అవుతాం. మూవీ మాత్రం చాలా బాగుంది. స్లోగా అంటే ఆర్టిస్టిక్ ఫిలిము ఇట్లానే ఉంటాయి. ఆర్టిస్టిక్ ఫిలిం డిఫరెంట్ ఫిలిమ్స్ ఎప్పుడు స్లోగానే ఉంటాయి. మనం కనెక్ట్ అయితే అది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనకి రొటీన్గా మనం అలవాటు అయిపోయినాం సాంగ్స్కైనా ఫైట్స్కైనా. ఇలాంటి ఆర్టిస్టిక్ ఫిలిం చూస్తే మనకి ఇంకా అరే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఇంకా ట్రై చేయడానికి డైరెక్టర్స్కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వాచు. యూత్కి అయితే ఫస్ట్ చెప్తున్నా, ఇంటర్వెల్ ముందు అయితే ఒక సాంగ్ ఉంటుంది అయ్యా, అమలాపాల్తో ఆ రొమాంటిక్ సాంగ్, ఆ వాటర్లో చేస్తారు చూడండి, ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారు. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాధపడుతూ సినిమా చూస్తారు.
నిజంగా ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే హీరో యాక్టింగ్ చేశాడు, నటించాడు, ఇవంతా చెప్పానండి. తను నిజంగా జీవించాడు అని మాత్రం నేను చెప్తాను. తను మొత్తం క్యారెక్టర్లో ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్లయితే నాకు అనిపించింది. ఇది ఒక రియల్ స్టోరీ. అంటే ప్రతి ఒక్కరు అంటే లైక్ దుబాయ్కి వెళ్ళి, ఖతార్కి వెళ్ళి, అక్కడక్కడ వాళ్ళ లైఫ్, సౌదీకి వెళ్ళి లైఫ్ ఇలా ఉంటుంది, అబ్బా రోజుకి ఇంత డబ్బులు వస్తాయి, ఇంత ఎంజాయ్ చేయొచ్చురా అంత అని అందరు అనుకుంటారు కదా. అదంతా ఒక భ్రమ మాత్రమే. అక్కడ రియల్గా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం సినిమాలో చూపించాడైతే నాకు అర్థమైంది. సో సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే కష్టం, సినిమా అంటే ప్రాణం అనుకుంటూ చేసిండండి హీరో అయితే. నాకు అదైతే క్లియర్గా కనిపించాడు. సో చెప్తున్నా, మీరు అందరు సినిమా చూడండి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయ్యిందంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంజాయ్ ఉండాలి, కామెడీ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఫన్ ఉండాలి, ఫైటింగ్లు ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని అంటారు. కానీ ఇవన్నీ కాదు, ఇవన్నీ లేకుండా కంటెంట్, ఒక మంచి కాన్సెప్ట్, ఒక రియల్ కాన్సెప్ట్ తీసుకొని చేశాను కదా సినిమా. సో ప్రతి ఒక్కరు చూడండి సినిమా. ద గోట్ లైఫ్, ఆ పేరేంటి, గోట్ లైఫ్ ఏంటి అని సినిమాకి వచ్చాను. కానీ గోట్ లైఫ్ అంటే ఒక గొర్రె జీవితం, మనిషి జీవితం బయట కంట్రీలో పోతే గొర్రె జీవితం కన్నా దారుణంగా అయిపోతుందని చాలా క్లియర్ కట్గా చూపించారు. ఎందుకంటే కొంతమంది ఎక్కువ జీతాలు వస్తాయి, బయట కంట్రీలో పోతే బాగుంటుంది, జీతాలు బాగుంటాయని చెప్పి మన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని మోటివేట్ చేసి మన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు తీసుకుని బయట దేశాలు పంపించేస్తారు. అక్కడ పంపించిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అని చాలా క్లియర్ కట్గా చూపించారు. మన దేశం నుంచి అక్కడ పోయి అక్కడి నుంచి ఎడారి ప్రాంతాల్లో ఎడారిలో పడేసి వాళ్ళు తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, అసలు అక్కడి నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించారు. బయట మనిషి అయితే ఖచ్చితంగా రాడు, హీరో కాబట్టి ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అయ్యి అసలు నిజంగా అన్న ఇంటర్వెల్ తర్వాత 2 గంటల సేపు కూడా ఆయన పడ్డ కష్టానికి ప్రతి ఒక్కరు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. బయట కంట్రీలకు వస్తే ఇంత దారుణంగా ట్రీట్మెంట్ ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా, మనం బతికి మళ్ళీ మన దేశానికి పోగలమా, మన వాళ్ళని మనం చూడగలమా అన్నది చాలా క్లియర్ కట్గా చూపించారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా చూడండి. బయట కంట్రీకి వెళ్ళి సంపాదించుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే నా జీవితంలో నేను చెప్తున్నాను, ఈ అసలు బయట కంట్రీలు కదన్నా, తాగో తినకో పస్తుండని సరే మన దేశంలో మన ఇంట్లో చచ్చిపోతే చాలా సంతోషంగా, ఎక్కడో ఎడారిలో చచ్చిపోయి మన బాడీ కూడా మన ఇండియాకి రాకుండా ఎందుకన్నా ఈ జీవితాలు వద్దన్నా. నేను ఒకటే చెప్తున్నా, తినైనా తినకుండా అయినా పస్తుండైనా మన దేశంలో మనం బతకడం చాలా సంతోషం. బయట దేశాలకు వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఈ సినిమా చూస్తే ఎవరికి రాదు. సినిమా నిజంగా అంటే అరే విదేశాలకు వెళ్ళి లక్షలు కోట్లు సంపాదించచ్చు, డబల్ పైసలు వస్తాయని ఆశపడతారు. కానీ ఒక బానిసత్వంగా బ్రతుకుడు వద్దు పై. మన దేశంలో మనం ప్రశాంతంగా, మన గేర్లో మనం, మన గల్లీలో మనం, మన ఊర్లో మనం ప్రశాంతంగా బతుకు. ఈ పంచాయతీలు వద్దు, వేరే దేశాలకు వెళ్ళొద్దు, ఈ స్టోరీలు వద్దు, ఈ ఆకష్టాలు. అరే చిన్న జీవితం బై, 70-80 ఏళ్ళ జీవితం. అమ్మా 20-25 ఏళ్ళు చదువు అవన్నీ వెళ్ళిపోతాయి. మిగిలిన అంత చదువులు చదివి వేరే దేశాలకు ఎందుకు? మన దేశం కోసం పనిచేద్దాం, మన ఊరు కోసం పనిచేద్దాం బై. నిజంగా అంటే పృథ్వీరాజ్ గారు ఆ యాక్టింగ్, ఆ ఎడారిలో పడిన కష్టాలు అసలు పిచ్చెక్కిపోతే అసలు జీవించేసినారు. ఆ యాక్టింగ్ అసలు, ఆ యాక్టింగ్, ఆ రోల్లో ఆయన చేస్తుంటే నిజంగా నాకైతే గుజ్బంస్ భయ. ఇంకా దానికి తగ్గినట్లుగా మళ్ళీ ఇంకా ఆ మ్యూజిక్ కానీ, ఇంకా ఏఆర్ రెహమాన్ అంటేనే ఒక తోపు మ్యూజిక్ డైరెక్టర్. మన ఇండస్ట్రీలో ఉండేలే కొంతమంది తోపు మ్యూజిక్ డైరెక్టర్లు. అట్లాంటి ఏఆర్ రెహమాన్ ఆర్ఆర్ కానీ బీజిఎమ్స్ కానీ భయ చించి వాడేసిండు భయ. నిజంగా ఆ బీజిఎమ్స్ తోటే గుజ్బంస్ వస్తాయి. ఆ ఎడార్ల సీన్స్, ఒక ఆఫ్రికా అతను మాత్రం సెకండ్ హాఫ్లో మొత్తం జీవించేసిండు నిజంగా. అంటే ఇంకోటి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా, అతను కూడా అసలు ఏం అర్థం కాక సడన్లా సైకో అయిపోవడం. సినిమాలో కొన్ని సీన్లు మాత్రం చూస్తే కంట్లో నీళ్ళు వస్తాయి భయ. సినిమా కాదు, ఒక లైఫ్ స్టోరీ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న ఫ్యామిలీని, కుటుంబాన్ని, ఒక ఊరిని, దేశాన్ని వదిలేసి జాబ్ కోసం వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళు అరబ్ కంట్రీ వాళ్ళు ఎలా ఇబ్బందులు పెడతారు, ఎన్ని కష్టాలు పెడతారు అనేది చాలా చాలా క్లియర్గా చూపించారు. ఒక నిజ లైఫ్లో జరిగిన స్టోరీని ఒక క్యారెక్టర్ని తీసుకొని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అనమాట. అక్కడేదో సంపాదిస్తామని వెళ్తారు చాలామంది, కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, ఆ పెయిన్ఫుల్ సాంగ్స్ కానీ, ఆ డైరెక్షన్ టేకింగ్, తీసిన విధానం, అన్ని విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ రియల్ లొకేషన్స్లో తీసినట్టే ఉంటుంది అనమాట. అంత బాగుంది సినిమా అయితే. సో పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే నిజంగా ఆ క్యారెక్టర్లో జీవించాడని చెప్పాలి.